సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆర్థిక ప్రగతికి మద్దతివ్వండి, బ్యాంకర్లకు సీఎం పిలుపు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, ప్రధాని మోదీ. విమానయానం రై రై, ఏపీలో ఊపందుకున్న విమాన ప్రయాణం. సింహాచలం ఆలయం వద్ద ఘోర విషాదం. జైలులోనే పెళ్లి చేసుకున్న విచారణ ఖైదీ. నీళ్ల విరోచనాలకు చెక్ పెట్టే చిట్కాలు. ఈరోజు వార్తలను చూద్దాం. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఎలాంటి దాడులైనా చేసేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయించే అధికారం కూడా వాటిదేనని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ఇక్కడ తన నివాసంలో అత్యున్నత స్థాయి రక్షణ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ భారత దళాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ప్రధాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, మహాదళాధిపతి అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ఈ సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నది జాతీయ సంకల్పమన్న ప్రధాని పెహల్గాంలో పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను, దాడి కుట్రదారులను, వారిని పెంచి పోషిస్తున్న వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని, వారి ఊహలకు కూడా అందనంత అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. కాగా జూలైలో జరిగే అమర్నాథ్ యాత్రకు రక్షణ ఏర్పాట్లు ఎలా చేయాలి, దేశంలో కీలకమైన ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరగకుండా ఎలా నిరోధించాలి, పాక్ కవ్వింపు చర్యలకు ఏ విధంగా బదులివ్వాలి, అంతర్జాతీయంగా పాక్ను ఏకాకి ఎలా చేయాలనే అంశాలపై కూడా ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్థిక ప్రగతికి మద్దతివ్వండి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా పనిచేస్తూనే 2029 కల్లా పూర్తి చేయవలసిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని, వీటన్నిటికీ బ్యాంకులు సహకారం అందించాలని అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 231వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 6,60,000 కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. అలాగే 2024-25లో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన సీఎం 100% లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు వారిని అభినందించారు. శ్రీతేజ ఎవరినీ గుర్తుపట్టడం లేదు. సంధ్యా థియేటర్ వద్ద డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అప్పటి నుంచి కిమ్స్లో చికిత్స పొందుతున్న 8 ఏళ్ల బాలుడు శ్రీతేజను నిన్న రాత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. బాబుకు ఆసుపత్రిలో అవసరమైన అన్ని చికిత్సలు పూర్తయ్యాయని, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నాడని, కృత్రిమ ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. థియేటర్ వద్ద తొక్కిసలాటలో తల్లి రోహిణి మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలోనే బాబు 4 నెలల 25 రోజుల పాటు చికిత్స పొందాడు. శ్రీతేజ ప్రాణాపాయం నుంచి బయటపడినా పూర్తిగా కోలుకోలేదని, బాలుడి ఆరోగ్యం కేవలం 10% మెరుగుపడిందని తండ్రి భాస్కర్, బాబాయి మల్లికార్జున్ మంగళవారం మీడియా ఎదుట వివరించారు. బాలుడు కళ్ళు తెరిచి చూస్తున్నా ఎవరినీ గుర్తుపట్టడం లేదని అన్నారు. సింహాచలం ఆలయం వద్ద ఘోర విషాదం. సింహాచలం ఆలయం వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 7 మరణించారు. అప్పన్న నిజరూప దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు 300 రూపాయల టికెట్ క్యూలైన్కు వెళ్లే మార్గంలోని కాంప్లెక్స్ వద్ద రాత్రి నిద్రపోయారు. వారంతా గాఢ నిద్రలో ఉండగా సుమారు 2 గంటల ప్రాంతంలో పక్కనే కొత్తగా నిర్మించిన గోడ భారీ వర్షం, గాలికి ఒక్కసారిగా కూలి వారిపై పడింది. దీంతో భక్తులు శిథిలాల కింద చిక్కుకొని తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారు. విమానయానం రై రై. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విమానయానం ఊపందుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో
రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం 40% భారీ వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. ప్రయాణికుల సంఖ్యాపరంగా చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో విశాఖ విమానాశ్రయం నుంచి 29,55,089 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ సంఖ్య పెద్దగానే ఉన్నప్పటికీ వృద్ధిలో మాత్రం గత ఏడాదితో పోలిస్తే 6% పురోగతి కనిపించింది. ఇక విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీలోనే టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ ఏడాది ఇక్కడి నుంచి అధికంగా 13,88,943 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. జైలులోనే పెళ్లి చేసుకున్న విచారణ ఖైదీ. అత్యాచార కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఓ నిందితుడు ఫిర్యాదు చేసిన బాధితురాలనే జైలు ప్రాంగణంలో వివాహం చేసుకున్నాడు. ఒడిశాలోని గోరాబాదీకి చెందిన సూర్యకాంత్ బెహ్రా తన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 22 ఏళ్ల యువతి పోలసర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సూర్యకాంత్ను 2024 నవంబర్లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు కోడాల సబ్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. అయితే ఈ కేసును సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో నిందితుడు బాధిత యువతి పెళ్లికి అంగీకరించారని కోర్టులో వారు పిటిషన్ వేశారు. దీనికి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ఆదివారం కొడాల సబ్ జైల్లో వారిద్దరికీ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి నిర్వహించారు. అయితే తుది తీర్పు వెలువడే వరకు నిందితుడు సూర్యకాంత్ జైల్లోనే ఉండనున్నారు. దీనిపై కొడాల సబ్ జైల్ జైలర్ తరుణిసేన్ దేహురి మాట్లాడుతూ, అత్యాచార కేసు నిందితుడు సూర్యకాంత్కు ఈ కేసులోని నిందితురాలికి పెళ్లి జరిగింది. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు. అయితే అత్యాచార కేసుల్లో ఈ విధంగా వివాహాల ద్వారా నేరాన్ని తప్పించుకునే యత్నం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా విజయం. కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. సునీల్ నరైన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో మంగళవారం 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. మొదట కోల్కతా 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. రఘువంశీ 44 పరుగులు, రింకు సింగ్ 36 పరుగులు రాణించారు. ఛేదనలో డూప్లెసిస్ 45 బంతుల్లో 62, అక్షర్ పటేల్ 23 బంతుల్లో 43 మెరిసిన ఢిల్లీ 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. నరైన్తో పాటుగా వరుణ్ 2 వికెట్లు, అనుకూల్ రై 1 వికెట్ తీసి రాణించారు. గత 4 మ్యాచ్ల్లో ఢిల్లీకి ఇది 3వ ఓటమి. నీళ్ల విరోచనాలకు చెక్ పెట్టే చిట్కాలు. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో అర గ్లాసు నీళ్లు, 3 చెంచాల పటికీ బెల్లం వేసి బాగా మరిగించాలి. నీళ్లు కొద్దిగా పాకల్లా మారాక స్టవ్ మీద నుంచి దించేయాలి. ఈ పాకాన్ని చెంచాతో తీసుకుంటూ మెల్లగా తాగాలి. దీంతో పావు గంటలో విరోచనాలు కట్టడవుతాయి. 4 పుదీనా ఆకులను నమిలినా, పుదీనా టీ తాగినా ఈ సమస్య తగ్గుతుంది. 1 కప్పు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల యాపిల్ సిడర్ వెనిగర్ కలుపుకొని తాగితే విరోచనాలు తగ్గుతాయి. నీళ్ళ విరోచనాలు అవుతూ ఉంటే కొబ్బరి నీళ్లు తాగడం ఎంతో ఉత్తమం. దీనివల్ల కోల్పోయిన నీటి శాతం భర్తీ అవుతుంది. కొబ్బరి నీళ్లలోని మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ శరీరానికి సత్తువను అందిస్తాయి. 1 గ్లాస్ మంచినీళ్లలో చిటికెడు ఉప్పు, 1 చెంచా పంచదార కలుపుకొని తాగితే విరోచనాల వల్ల ఏర్పడిన అలసట, నీరసం తగ్గుతాయి. అల్లం రసం లేదా అల్లం టీ తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి ప్రేగులను శుభ్రం చేస్తాయి. అర గ్లాసు పెరుగులో 1 చెంచా మెంతులు కలుపుకొని తీసుకుంటే వెంటనే విరోచనాలు తగ్గుతాయి. 1 గ్లాసు నీటిలో 1 చెంచా జీలకర్ర వేసి బాగా మరిగించి గోరువెచ్చగా చల్లార్చి తాగితే కడుపులో సమస్యలు తగ్గి విరోచనాలు తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మంగినపూడిలో బీచ్ ఫెస్టివల్. మంగినపూడి బీచ్లో ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ, పడవ పోటీలు, పారాగ్లైడింగ్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్నారు. డిఎస్సి అభ్యర్థులకు ఉపశమనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులున్న అర్హులే.
సర్టిఫికెట్ల అప్లోడ్ ఐచ్ఛికమని తేల్చిన విద్యాశాఖ. 52వ CJIగా జస్టిస్ గవాయ్ 14న ప్రమాణ స్వీకారం. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో మార్క్ కార్నీ నేతృత్వంలోని అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకువెళ్తోంది. గీతం విద్యార్థికి 1.4 కోట్ల వార్షిక వేతనం. ఏడాదికి 1.4 కోట్ల వేతనంతో గీతం విద్యార్థిని కారుమూరు ప్రియాంకారెడ్డి ప్రతిష్టాత్మక అమెజాన్ సంస్థలో ఉద్యోగం సాధించింది. ప్రమాదపు టంచుల్లో తుంగభద్ర. గేట్లు దెబ్బతిన్నట్లుగా గుర్తించిన KSNDT సర్వీసెస్ తక్షణం అన్నిటినీ మార్చవలసిందేనని నివేదిక. 60 కోట్లతో టెండర్లు పిలిచిన TBP బోర్డు. సత్తా చాటిన స్నేహి ప్రతీక. ముక్కోనపు వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం 15 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. స్నేహ్ రాణా 5 వికెట్లు, ప్రతీక 91 బంతుల్లో 78 పరుగులతో గెలుపులో కీలక పాత్ర పోషించారు. IPLలో నేడు చెన్నై వర్సెస్ పంజాబ్ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.